Hello everyone, ఎలా ఉన్నారు అందరూ? So welcome back to my channel. ఈ రోజు vlog లో you're gonna see the third day how I've spent in Istanbul. And previous videos లో నాకైతే హోటల్ మీకు ఎంట్రన్స్ చూపించడానికి అయితే అవ్వలేదు కదా. So I just thought ఈ రోజు I'll give you a quick video about it. అండ్ మేము స్టే చేసిన హోటల్ పేరు వచ్చేసి హోటల్ జురిచ్ అనమాట. అండ్ అందులో ఏంటంటే మాకు బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ ఉండే అండ్ ఆల్సో ఇట్ వాస్ లైక్ అ 5-star హోటల్. సో ఇట్ వాస్ రియలీ నైస్ స్టే ఓవర్ దేర్. అండ్ ఆల్సో ద గుడ్ థింగ్ అందులో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. ఐల్ గివ్ యూ ప్రాపర్ టూర్ అబౌట్ ఇట్ ఇన్ దిస్ వీడియో. అండ్ ఈ హోటల్ రూమ్ వీడియో వచ్చేసి నేను ప్రీవియస్ వీడియోస్ లో అయితే షేర్ చేశాను. హ్యావ్ ఎ లుక్ ఇఫ్ యూర్ ఇంట్రెస్టెడ్. ఇదేంటంటే రెస్టారెంట్ కమ్ హోటల్ అనమాట. పైన అంతా హోటల్ అండ్ ఇంకొక సైడ్ లో ఏమో మీకు రెస్టారెంట్ ఉంటుంది. బట్ ప్రైజెస్ అయితే మాకు కొద్దిగా ఎక్కువ అనిపించాయి ఆ రెస్టారెంట్ లో కంపేర్ చేస్తే చుట్టుపక్కల ఉన్న రెస్టారెంట్స్ కి. సో వీ డిడెంట్ ఈట్ ఓవర్ దేర్. బట్ యా, చూడ్డానికి అయితే రెస్టారెంట్ అండ్ హోటల్ చాలా క్లాసీగా ఉండే. ఇట్ వాస్ అ రియలీ గుడ్ ప్లేస్ టు స్టే. సో ఇదంతా రిసెప్షన్ అనమాట. ఇప్పుడైతే మనం పూల్ ఏరియాకి వెళ్దాము. ఇదేంటంటే మనకి ఇండోర్ స్విమ్మింగ్ పూల్ లాగా అండ్ దీని టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 8 to నైట్ 11 వరకు ఓపెన్ ఉంటుందంట. యూ కెన్ గో ఎనీ టైమ్ యూ వాంట్. ఏరియా మొత్తం కూడా చాలా క్లీన్ గా మెయింటైన్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు వాటర్ స్పిలేజ్ ఏం లేకుండా అండ్ స్టాఫ్ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉన్నారు. మీరు పూల్ కావాలంటే పూల్ చేయొచ్చు, లేదా మీకు సన్ బాతింగ్ కావాలంటే లైక్ ఇలా బెంచెస్ అయితే మీకు ప్రొవైడ్ చేశారు బీచ్ అట్మాస్ఫియర్ లాగా. అండ్ ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. వన్స్ ఐ జస్ట్ సీన్ ఎ సన్సెట్ ఓవర్ హియర్ బట్ రికార్డ్ చేయడం అయితే కుదరలేదు. ఇట్ వాస్ రియలీ నైస్. అండ్ ఆ తర్వాత ఆబ్వియస్లీ పూల్ చేసి బయటకు వస్తే అయితే కాస్తైనా చలేస్తుంది కదా. సో ఆ చలిని పోగొట్టడానికి ఇక్కడ వాళ్ళు సోనా కూడా మనకి ప్రొవైడ్ చేశారు. ఐ టేక్ ఇట్ టు ద సోనా రూమ్ నవ్, కమ్ విత్ మీ. సో సోనా ఏంటంటే బేసిక్లీ ఈజ్ జస్ట్ అ రూమ్, బట్ అందులో ఏంటంటే మనకు కోల్ లేదా ఎలక్ట్రిక్ హీటర్స్ పెట్టి దాన్ని హీట్గా అయితే ఉంచుతారు, లైక్ వామ్గా అయితే ఉంచుతారు. బికాస్ మోస్ట్లీ పూల్ చేసి వచ్చిన తర్వాత వామ్గా ఉంటే బాగుంటుంది కదా. అండ్ అలా అని చెప్పేసి స్విమ్మింగ్ చేస్తేనే సోనాకు వెళ్ళాలని ఏం కాదు. ఇట్స్ ఆ చాయిస్ అనమాట. వీ కెన్ ఈవెన్ డైరెక్ట్లీ గో టు ద సోనా అండ్ జస్ట్ రిలాక్స్ అవర్ బాడీ ఓవర్ దేర్. వీళ్ళు ఏంటంటే ఎలక్ట్రిక్ హీటర్స్ కాకుండా ఇలా కోల్ యూజ్ చేశారు. ఇట్ వాస్ రియలీ నైస్, బట్ చాలా వామ్ గా అయితే అనిపించింది. ఐ కుడెంట్ బీ దేర్ ఫర్ మోర్ టైమ్ అనమాట. ఈ సోనా మాత్రమే కాకుండా ఇంకా మసాజ్ రూమ్స్, ఆ తర్వాత టర్కిష్ బాత్స్, లైట్ థెరపీ అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఇట్ వాస్ రియలీ నైస్. అండ్ హాయ్, దిస్ ఇస్ మీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్విమ్మింగ్కి మనం డ్రెస్సెస్ అవి చేంజ్ చేసుకుంటాం కదా, అలా చేంజింగ్ రూమ్లో అయితే ఇచ్చారు. అండ్ ఆల్సో లాకర్స్ ఇచ్చారు మన థింగ్స్ ఏమన్నా ఉంటే పెట్టుకోవడానికి. అండ్ ఈ చిన్న రూమ్లోనే టాయిలెట్ కూడా ఉంది. కుడ్ యూ ఈవెన్ బిలీవ్? అంటే స్విమ్ చేసి వచ్చిన తర్వాత చాలా మంది అయితే ఆ చేంజింగ్ రూమ్ లోనే ఫ్రెష్ అవుతారు. అందుకని చెప్పేసి ఇక్కడ బాత్రూమ్ లా కూడా ఇచ్చారనమాట. సో యూ కెన్ యాక్చువల్లీ టేక్ ఎ షవర్ అండ్ మేక్ యువర్ సెల్ఫ్ ఫ్రెష్ ఆఫ్టర్ ది పూల్. ఈ ట్రిప్లో అయితే మేము చాలా ఎక్కువ ప్లాన్ చేసాం యాక్చువల్లీ. లైక్ టర్కిష్ బాత్ తీసుకుందామని, ఆ తర్వాత ఫుట్ మసాజ్ చేపించుకుందామని, ఆ తర్వాత హమామ్ చేద్దామని చాలా ప్లాన్ చేసాము. బట్ మాకైతే అంత టైం కుదరలేదు. బట్ ప్లాన్ అయితే చేసాము, పోయేదేముంది ప్లానే కదా అని. అండ్ ప్లాన్ అంటే గుర్తొచ్చింది. సో ఈ థర్డ్ డే వచ్చేసి మేము బాస్ఫరస్ క్రూజ్ కి అయితే వెళ్దామని ప్లాన్ చేసాము. ఇదేంటంటే మీకు ఫెరీలో లైక్ ఇస్తాన్బుల్ కి 2 sides ఉంటాయి కదా, ఏషియన్ సైడ్ అండ్ యూరోప్ సైడ్. అవి రెండు కనెక్ట్ చేసే వాటర్స్ మీద తిప్పుతారనమాట. అంతకన్నా ముందు వివో కప్ అండ్ చాయ్ అయితే మ్యాండేటరీ కదా. అండ్ ఫనీ థింగ్ ఏంటంటే ఇక్కడ మాకు లైక్ ప్రాపర్ ఇండియన్ చాయ్ అయితే దొరకడం చాలా కష్టం. బికాస్ ఇక్కడ అందరూ బ్లాక్ టీ తాగుతారు కదా నార్మలీ. దానికోసం మేము చేసిన చిన్న జుగాడ్ అనమాట ఇది. మేకింగ్ టీ ఇన్ ఎలక్ట్రిక్ కెటిల్ అనమాట. యాక్చువల్లీ ఈ కెటిల్ వాళ్ళు కాఫీ చేసుకోమని ఇచ్చారు. మేమైతే కాఫీ తాగం కదా, సో వీ యూస్డ్ ఇట్ టు మేక్ టీ. ఈ ఐడియా అయితే మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్స్లో షేర్ చేయండి. అండ్ ఆఫ్టర్ దాట్ వీ వెంట్ టు హ్యావ్ అ బ్రేక్ఫాస్ట్. వెల్ ఇదేంటంటే ఎవ్రీడే డిఫరెంట్ ఐటమ్స్ అయితే వీళ్ళు పెట్టారు. అండ్ దిస్ బ్రేక్ఫాస్ట్ స్టార్ట్స్ ఫ్రమ్ మార్నింగ్ 7 AM టు ఐ థింక్ 10 AM or 11, గుర్తులేదు, మర్చిపోయాను. బట్ ఐటమ్స్ అయితే చాలా ప్లెంటీ ఉండే. అండ్ మీరు ఏ టైంకి వెళ్ళినా ఇట్ వాస్ ఆల్మోస్ట్ దేర్ బికాస్ వాళ్ళు రీఫిల్ చేస్తూ ఉన్నారు. బ్రెడ్, సీరియల్స్, ఎగ్స్, పారేజ్, స్వీట్స్, మీట్స్, వాట్ నాట్ అన్నీ ఆల్మోస్ట్ లైక్ అన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇది చూడండి, లైక్ బ్రెడ్ హీట్ చేసుకోవడానికి టోస్ట్ కూడా ఉంది, బట్ అ బిట్ బిగ్గా. ఆ తర్వాత ఇవి వచ్చేసి టీ అండ్ కాఫీ క్యాన్స్ అనమాట ఫర్ హాట్ వాటర్, అండ్ మిల్క్ ఫర్ మేకింగ్ కాఫీస్ అండ్ టీస్. అండ్ దీస్ ఆర్ ద టాపింగ్స్ లైక్ ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆలివ్స్ అయితే పెట్టారు. ఆ తర్వాత చీజ్ పెట్టారు. అది కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజ్ అనమాట. మొజరెల్లా, సాఫ్ట్ చీజ్, హార్డ్ చీజ్, ఐ డోంట్ నో. ఫస్ట్ టైం అయితే చూసాను అన్ని టైప్స్ ఆఫ్ చీజెస్ ఒకే చోట ఉండడం. అండ్ కొన్ని ఫ్రెష్ ఫ్రూట్స్ అయితే చాప్ చేసి పెట్టారు. ఆ తర్వాత దిస్ వాజ్ ఎ కర్రీ, ఇట్ వాజ్ రియలీ నైస్. అండ్ ఇవి వచ్చేసి కొన్ని సాలెడ్స్ లాగా. సో ఎర్లీ మార్నింగ్ లేవడానికి ఇష్టపడని వాళ్ళు కూడా ఈ బ్రేక్ఫాస్ట్ బఫే గురించి నాకు కంపల్సరీగా లేస్తారు. సో ఇట్ వాజ్ దాట్ గుడ్ అనమాట. అండ్ యా, ఐఎమ్ వన్ ఆఫ్ దెమ్. వెల్, ఐ సెడ్ ఇట్ నౌ.
కానీ ఎవరికి చెప్పకండి, ఇట్స్ అ సీక్రెట్. అండ్ ఈ హనీకోమ్ చూసారా, లైక్ ఇట్ వాస్ ఫ్రెష్ అండ్ లైవ్లీ, ఇట్ వాస్ రియలీ నైస్. అండ్ అది నా ఫస్ట్ టైం చూడడం నేనైతే, లైక్ అలా ఆ హోల్ హనీకోమ్. నేను యాక్చువల్లీ బయట వీడియోస్లో అయితే చూసేదాన్ని, ఐ యూస్ టు ఫీల్ లైక్ హౌ ఇట్స్ గోనా టేస్ట్ ద కోమ్ అని చెప్పేసి, బట్ ఐ హావ్ టేస్టెడ్ ఇట్, ఇట్ వాస్ మోర్ లైక్ వ్యాక్సీ, ఐ వుడ్ సే, లైక్ బటరీగా. అండ్ ఈ సెక్షన్లో మనకి మీట్ స్లైసెస్ ఉన్నాయి. ఆ తర్వాత లైక్ ఐవ్ టోల్ ద డిఫరెంట్ చీజ్ అంతా ఇక్కడ ఉంది, జామ్స్, కెచప్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. అండ్ ఇది వచ్చి కాఫీ మేకింగ్ సెక్షన్. ఆ తర్వాత బ్రెడ్ అండ్ సమ్ మోర్ స్వీట్ ఫర్ డిప్పింగ్ ద బ్రెడ్స్. చూసారా, ఈ ఐటమ్స్ అన్ని చూసాక మీకే అనిపిస్తుంది కదా, పర్లేదు ఖచ్చితంగా లేవచ్చు ఈ ఐటమ్స్ తినడానికి అని. యా, ఐ నో. అండ్ ఇదే కాదు, దీంతో పాటు దే జస్ట్ హ్యావ్ సమ్ లైవ్లీ మ్యూజిక్ అనమాట. ఇట్ వాజ్ రియలీ నైస్. తింటున్నప్పుడు ప్లేట్లు, స్పూన్లు సౌండ్ కాకుండా ఈ మ్యూజిక్ అయితే మీరు వింటూ తినొచ్చు. ఇట్ వాస్ దాట్ గుడ్. నవ్ యూ కెన్ సీ మై ప్లేట్. సో దిస్ వాజ్ వాట్ ఐ హ్యాడ్. అంటే ఎగ్జాక్ట్గా ఇంతే కాదు, ఐ హ్యాడ్ అ లిటిల్ బిట్ ఎర్లియర్. అప్పుడైతే వీడియో తీయడానికి కుదరలేదు, ఐ వాజ్ డామ్ హంగ్రీ, సో ఐ జస్ట్ అటాక్డ్ ఆన్ ఫుడ్. దిస్ వాజ్ కాఫీ అండ్ ఇవి జామ్స్ అండ్ దట్ హనీ ఫర్ డిప్పింగ్ ద బ్రెడ్ అండ్ స్టఫ్. అండ్ అది వచ్చేసి యోగట్, ఫ్రెష్ యోగట్ అనమాట. అండ్ దీస్ ఆర్ ఫ్యూ క్లిప్స్ ఆఫ్ హెల్పింగ్ మై సెల్ఫ్. అయితే నాకు డౌట్, మీలో ఎవరైనా ట్రై చేస్తారా ఈ హనీ కోమ్ని? నేనైతే దాన్ని లైక్ ఐవ్ టోల్ లైక్ ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను. మీలో ఎవరైనా ట్రై చేస్తుంటే నాకైతే కమెంట్స్లో మెన్షన్ చేయండి. మీకు ఆబ్వియస్లీ ఫ్రెష్ హనీ కూడా దొరుకుతూ ఉండే కదా. ఐఎమ్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ సమ్ ఫ్రెష్ హనీ. ఇఫ్ యూ హ్యావ్, ఐ మైట్ బై సమ్. అండ్ అక్కడ ఎన్ని ఐటమ్స్ ఉన్నాయంటే ఐ వాజ్ రియలీ కన్ఫ్యూజ్డ్ ఏది తినాలి అనేసి. సో కుదిరినంత వరకు కొన్ని ఐటమ్స్ అయితే కాస్త వేసుకుని ట్రై చేశాను. సో ఇది టర్కిష్ బ్రెడ్ అంట, నేనైతే హనీలో డిప్ చేసి అయితే ట్రై చేశాను. అండ్ ఇట్ వాస్ గుడ్. సో దిస్ వాజ్ ఆల్ అబౌట్ ద బ్రేక్ఫాస్ట్. అండ్ ఆఫ్టర్ ది బ్రేక్ఫాస్ట్ వీ వెంట్ బ్యాక్ టు అవర్ రూమ్స్. చేంజ్ చేసుకుని పూల్ ఏరియాలోకి అయితే వచ్చాము. అండ్ వీ డిడ్ పూల్ ఫర్ సమ్ టైమ్. అండ్ అది నేనే మినీ సైజ్ నీట్ అనిగులా ఉన్నాను కదా. ఐ నో, నాకు యాక్చువల్లీ స్విమ్మింగ్ రాదని అయితే చెప్పాను కదా, అందుకే అక్కడక్కడ ఆ బార్డర్స్ దగ్గరే జాగ్రత్తగా ఒక చేత్తో బార్డర్ ని పట్టుకొని అయితే తిరిగాను. అది వదిలేస్తే కనుక మునిగిపోతాను, చచ్చిపోతాను అని ఏవో థాట్స్ వచ్చేసేవి. అందుకే కంపల్సరీ ఆ హ్యాండ్ అయితే అక్కడ ఉండాలన్నమాట. And after the pool, we went back to our rooms, freshed up, and yeah, this was my look for the cruise. అండ్ ఈ క్రూజ్ ఏంటంటే యాక్చువల్లీ మాకు ఒక పికప్ వ్యాన్ వచ్చి తీసుకెళ్తుందని అయితే చెప్పారు. అండ్ ఆ పికప్ వ్యాన్ అరౌండ్ 7:30కి వస్తుంది అన్నారు. బట్ యూ నో వాట్, ఇట్ కేమ్ అరౌండ్ 8:30. సో లిటరలీ ఆ పికప్ వ్యాన్ గురించి వెయిట్ చేస్తూ చేస్తూ సాయంత్రం నుంచి రాత్రి అయిపోయింది. అందరి పికప్ వ్యాన్స్ వస్తున్నాయి కానీ మాది మాత్రం ఎప్పటికీ రావట్లేదు. వాళ్ళు ఏ టైంకి వస్తారో ఆ టైమే చెప్పచ్చు కదా, ఎందుకని ముందుగా చెప్పేసి ఇలా రెడీగా ఉంచి వెయిట్ చేపిస్తారో ఐ డోంట్ నో. అండ్ ఫైనలీ పికప్ వ్యాన్ అయితే వచ్చింది. అండ్ ఆ తర్వాత వీ వెంట్ టు ద స్పాట్ అండ్ దిస్ వాజ్ దాట్. వెయిట్ చేసి ఓపికంతా అయిపోయింది నాలో. అండ్ షిప్లో ఎంటర్ అయ్యాక ఎంట్రన్స్ వాజ్ సంథింగ్ లైక్ దిస్. చాలా నాయిసీగా, చాలా గజిబిజిగా ఉంటుంది. ఎంటర్ అవ్వగానే అయితే అలా అనిపించింది, చాలా కంగారుగా. బట్ వన్స్ వీ సెటిల్ డౌన్ ఇట్ వాస్ సో లైవ్లీ అండ్ సో నైస్. అండ్ ఇక్కడే వాళ్ళు మాకు డిన్నర్ కూడా ప్రొవైడ్ చేశారు. ఐల్ షో యూ దాట్ యాజ్ వెల్. సో దీస్ ఫర్ ద స్టార్టర్స్ అనమాట విచ్ దే హ్యావ్ ప్రొవైడెడ్. ద ఐటమ్స్ వర్ నాట్ సో వావ్, బట్ కొన్ని ఐటమ్స్ అయితే మంచిగానే ఉండే. టేస్టెడ్ ఓకే. అండ్ ఈ స్టార్టర్స్ తింటూ చాలా మంది కాస్త బయటికి కూడా వెళ్ళి ఫ్రెష్ ఎయిర్ అయితే తీసుకున్నారు. అండ్ ఐఎమ్ వన్ ఆఫ్ దోస్ చాలా మంది. I'll show you the outside view from the cruise. So come, let's go. And ఇదేంటంటే మనకి డబుల్ డెక్కర్ లాగా, we can even be seated up, but మాకు ఏంటంటే వాళ్ళు కిందదే ఇచ్చారు. I don't know why. These were the stairs to go up. Now we can go upstairs and have a look. How is it? పైన సిట్టింగ్ కూడా బాగుంది. ఇట్ వాస్ లైక్ ఓపెన్ టెర్రస్ అనమాట. అండ్ ఫొటోస్ అవి దిగడానికి కూడా బాగా అరేంజ్ చేసి అయితే పెట్టారు. అండ్ దిస్ వాజ్ అనదర్ షిప్. ఈ షిప్ అయితే నాకు చాలా బాగా నచ్చింది విత్ ఆల్ లైటింగ్ అండ్ స్టఫ్. ఇక్కడ నుంచి యాక్చువల్లీ చాలా షిప్స్ అయితే బయలుదేరాయి, నాట్ ఓన్లీ ఆర్స్. సో మీకు ఈ వీడియోలో ఆ షిప్స్ అన్నీ కూడా కనిపిస్తాయి అక్కడక్కడ. ఐ థింక్ ఈ షిప్స్కి కూడా లైక్ ఒక్కొక్క ఫెరీకి ఒక్కొక్క ప్రైస్ అయితే ఉంటుందని అనుకుంటున్నాను. ఇట్ డిపెండ్స్ అపాన్ what you're gonna eat over there, and it depends upon how big your ship is అని అయితే అనుకుంటున్నాను.
అండ్ ఆ తర్వాత మా మెయిన్ కోర్స్ అయితే వచ్చేసింది విచ్ వీ హ్యావ్ ఆర్డర్. అండ్ ఈ డిన్నర్ తో పాటే దే హ్యావ్ ఆల్సో స్టార్టెడ్ ద ప్లేస్ ఇన్ ద క్రూజ్ అనమాట. ఐల్ షో యూ నౌ ఇన్ దిస్ వీడియో. అండ్ ఈ ప్లేస్ అండ్ యాక్స్ తర్వాత అయితే దే బాట్ సమ్ డెజర్ట్స్. ఆ డెజర్ట్స్ ఏంటంటే ఫ్రెష్ ఫ్రూట్స్ వీళ్ళైతే ప్రొవైడ్ చేశారు. బట్ ఐస్ క్రీమ్స్ అవి కావాలంటే వీ గాట్ బై. బట్ ఈ వాటర్మెలన్ అయితే చాలా టేస్టీగా ఉండే. సో ఐ జస్ట్ స్టిక్ ఆన్ టు ది వాటర్మెలన్. అండ్ ఆల్సో ఐ జస్ట్ లవ్ ఈటింగ్ వాటర్మెలన్స్. When this was happening, we almost reached the Bosphorus bridge anamata. This was the view and చూడ్డానికి అయితే కొద్దిగా నాకు మన కేబుల్ బ్రిడ్జ్ లో అయితే అనిపించింది. నైట్ అయినా సరే ఇట్ వాస్ అ బిట్ సల్ట్రీ ఓవర్ దేర్, అంటే కాస్త వేడిగానే ఉంది అప్పుడు కూడా. అండ్ ఆల్మోస్ట్ మేము దిగిపోయే ముందు వీ హ్యావ్ సీన్ దీస్ ఫైర్ వర్క్స్ అనమాట. ఐ డోంట్ నో దీస్ ఫైర్ వర్క్స్ దీనికి సంబంధించిందో లేదో, లైక్ క్రూజ్కి సంబంధించిందో లేదో నాకైతే తెలీదు. బట్ ఇట్ వాస్ గుడ్. అండ్ దీని తర్వాత వీ హ్యావ్ రీచ్ టు ద ప్లేస్ వేర్ వీ హ్యావ్ స్టార్టెడ్. అండ్ దిస్ వాజ్ దాట్. అండ్ ఇక్కడ ఏంటంటే వాళ్ళు ప్లకార్డ్స్ తీసుకుని నుంచున్నారు. లైక్ మా పికప్ వ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మాకు ఆల్రెడీ వ్యాన్ నెంబర్ అయితే చెప్పారు. సో ఆ నెంబర్ బట్టి మేము ఈ ప్లకార్డ్స్ చూసి ఆ నెంబర్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో వాళ్ళు మనం చూసుకుని వెళ్తే వాళ్ళు మనకి పికప్ వ్యాన్ దగ్గరికి తీసుకెళ్తారనమాట. సో యా గైస్, దట్ వాస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో. హోప్ యూ లైక్ ద వీడియో. అండ్ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో డూ మెన్షన్ ఇన్ ద కమెంట్స్. అండ్ ఆల్సో వీడియో నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బికాస్ ఇన్ మై కమింగ్ వీడియోస్ ఐల్ బీ షోయింగ్ యూ అబౌట్ ద గ్రాండ్ బజార్, ద వరల్డ్స్ లార్జెస్ట్ బజార్. So do subscribe and see you in the next video. Until then, take care. Bye bye.